కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రి చేయలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. బీసీల పట్ల రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో బీసీలు 52% ఉంటే 42%గా లెక్కలు చూపి తప్పుదోవ పట్టించారని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. దేశంలో 124 మంది సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఉన్నారు. దాంట్లో ఒక్కరు కూడా బీసీ లేరు. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసి ఇంతకన్నా పెద్ద ఏముంటది? ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కులం గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి అంటున్నారు. మళ్ళీ మీ ప్రభుత్వంలో చేసింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదైతే ఓట్ బ్యాంక్ కిందనే వాడుకుంటారు వాళ్ళని, అంతేగానే వాళ్ళ సంక్షేమం చేయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం జస్టిస్, ఫ్యామిలీ జస్టిస్, అది కరెక్టే. వాళ్ళ ఫ్యామిలీ జస్టిస్ పార్టీ. మీది బ్రదర్స్ జస్టిస్ పార్టీ, జస్టిస్ ఫర్ బ్రదర్స్. వాళ్ళు జస్టిస్ ఫర్ ఫ్యామిలీ అయితే మీరు జస్టిస్ ఫర్ బ్రదర్స్. ప్రధానంగా ఇవాళ బీజేపీలో ఓబీసీలకు ప్రముఖమైనటువంటి బాధ్యతలు కల్పించడమే కాకుండా ఇవాళ అన్ని వింగ్స్ లో కూడా యువ మోర్చాలో బీసీలు ఉన్నారు, కిసాన్ మోర్చాలో బీసీలు ఉన్నారు, మహిళా మోర్చాలో బీసీలు ఉన్నారు. ఆ రకంగా మీరు కూడా మీ బాధ్యతలకు పూర్తి న్యాయం చేసి సమయం ఇస్తే బీజేపీలో పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళ కంటే కూడా మీకు అవకాశాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది.